ఒక ఆయన నన్ను ఇలా అడిగాడు. నేను ఎక్కువగా పనిచేసే వారి మధ్య ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వారు చదివే గ్రంథం వాళ్ళకి అలా నేర్పింది కాబట్టి వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. ఆయన అన్నారు, తండ్రి దేవుడు 1, కుమారుడు దేవుడు 2, పరిశుద్ధాత్ముడు దేవుడు 3, 1 + 1 + 1 3 అయ్యాయి కదా అని అన్నాడు. నేను అన్నాను, ప్లస్ పెట్టమని ఎవడు చెప్పాడు నీకు? కూడికలు చేయమని ఎవడు చెప్పాడు నీకు? నేను చెప్పానా? 1 × 1 × 1 చేయి అన్నాను. 1 వచ్చింది కదా అంటున్నాడు. సో దేవుడు అనేటటువంటి కాన్సెప్ట్ను మ్యాథమెటిక్స్ అనే కాన్సెప్ట్లోకి యూ కెనాట్ రిడ్యూస్ ఇట్. ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు యాడ్, నాట్ మల్టిప్లై, అడిషనే చేస్తాను అనంటే దేవుడు అనంతుడు. వై డోంట్ యూ యాడ్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ అన్నారు. ఏమొచ్చింది అంటే ఇన్ఫినిటీ అన్నాడు. అయిపోయిందా అని అడిగారు. Our God, He reveals Himself in 3 persons, but He is one God. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ బొమ్మ మన దేవుడు కాదు. ఈ బొమ్మకు టెంకాయలు కొట్టేసి లేకపోతే ఊదిబత్తీలు అంటించేసి చేయబాకండి. దట్ ఈస్ నాట్ ద పర్పస్. మనం అక్షరాలతో ఈ విధంగా దేవుడు అని రాసే ప్రయత్నం చేస్తామో అలాగే ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో మీ ముందు అది పెట్టాను. కుమారుడు ఈజ్ నాట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు ఈజ్ నాట్ ద ఫాదర్. ఈ క్లారిటీ మీకుంటే చాలు. దట్స్ ఆల్ యూ నీడ్ టు నో. అండ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ హీ ఎగ్జిస్ట్స్ యాజ్ ఎ కమ్యూనిటీ. హీ ఎగ్జిస్ట్స్ యాజ్ ఎ ఫ్యామిలీ. The closest example that God gave to human beings about Himself is, చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒకే ఒక ఎగ్జాంపుల్. కొంతమంది చెప్తూ ఉంటారు, నీళ్లు ఒక ఎగ్జాంపులే. నీళ్లు ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ గడ్డ అవుతుంది, పొయ్యి మీద పెడితే ఏమవుద్ది? ఆవిరవుతుంది. చూసారా? నో, దట్స్ నాట్ క్లోజ్ ఎట్ ఆల్. ఒకే సమయంలో నీళ్లు ఐస్ గడ్డలు మరియు ఆవిరి ఉంటుందా? ఉండదు. బట్ హీఈస్ ఒకే సమయంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. దే ఆర్ గాడ్. హౌ డూ వీ అండర్స్టాండ్ ఇట్? ద క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ దట్ గాడ్ గేవ్ ఈజ్ యూ. యూ ఆర్ ది క్లోజెస్ట్ ఎగ్జాంపుల్. దేవుడు నరుణ్ణి తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు. వన్ హ్యూమన్, బట్ స్త్రీ మరియు పురుషుడు. స్త్రీ సంపూర్ణమైనటువంటి మనిషేనా? ఎస్. పురుషుడు సంపూర్ణమైనటువంటి మనిషేనా? ఎస్. ఆదికాండం 2వ అధ్యాయంలో ఈ 2 వేరు శరీరములు, 2 different bodies, when they come together they are called ఏక శరీరం, ఒకే శరీరం. ఎహాద్ అన్న పదం అక్కడ కూడా వాడాడు. దిస్ ఇస్ నాట్ కంప్లీట్ ఎగ్జాంపుల్. అది కంప్లీట్ ఎగ్జాంపుల్ కాదు. బికాస్ దేవునికి సమానమైనది ఇంకేది లేదు. బట్ ది క్లోజెస్ట్ ఎగ్జాంపుల్, కొద్దిగా మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేది అదొకటి మాత్రమే. సో తండ్రితో చేసిన ప్రార్థన, వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పినటువంటి మాటలు, పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తూ ఆరాధనకు, తండ్రికి ఆరాధన చేయటం కోసం చేసే ప్రోత్సాహం, దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మల మధ్య వేరు వ్యక్తులుగా వారి మధ్య సంభాషణ జరిగినట్లుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ మనం లేదు ఆయన తండ్రే కుమారుడుగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడు అని అంటే ఆయన చేసిన ప్రార్థన డ్రామా వేస్తున్నట్ల. ఎలీ లమా సబక్తాని అని అన్న మాట డ్రామానా? ఈజ్ ఇట్ ఎ డ్రామా దట్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్? నో. నిజముగానే తండ్రితో మాట్లాడాడు. ఒక ఆయన అడిగాడు, అవును యేసు ప్రభు మరి ఇక్కడ శిలువలో చనిపోయాడు కదా, దేవుడు అంటున్నావు కదా, శిలువలో దేవుడు చచ్చిపోయినప్పుడు ప్రపంచాన్ని ఎవరు నడిపించారు అని అడిగాడు. ఫస్ట్ థింగ్, జీసస్, ద డెత్ ఆఫ్ జీసస్ ఈజ్ టు కిల్ ద డెత్ ఇట్ సెల్ఫ్. ప్రభు అయిన యేసు క్రీస్తు మరణాన్ని కౌగిలించుకున్నది, మరణం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. కారణం ఎందుకు అని అంటే టు కిల్ ద డెత్ ఇట్ సెల్ఫ్, మరణాన్ని చంపటం కోసం. సో లెట్స్ కీప్ దట్ అసైడ్. బట్ 3 దేవుళ్ళు కాకుండా త్రియేక దేవుడు అన్నటువంటి కాన్సెప్ట్ నమ్మే వారికి ఈ ప్రాబ్లమే కాదు. ఆయన 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉన్న దేవుడే, సింహాసనాసీనుడైనటువంటి తండ్రి, ఆయనను మృతులలో నుండి లేపుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మృతుల లోకంలోనికి దిగిపోయి వారికి అందించినటువంటి సువార్త. ఇట్ స్టిల్ టాక్స్ అబౌట్ గాడ్ దట్ ఈజ్
స్టిల్ దేర్. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్. పరిశుద్ధ లేఖనాలను అర్థం చేసుకుంటే మనకు వచ్చేటటువంటి స్పష్టత అది. సో ఐక్యత గల దేవుడు, సృష్టి కార్యమందు ఐక్యత, పతనములో ఉన్న మనిషిని తిరిగి నేను రక్షిస్తాను అని చెప్పిన మాటల్లో ఐక్యత, శిలువ కార్యంలో ఐక్యత, మరణంలో ఐక్యత, పునరుత్థానంలో ఐక్యత, తిరిగి ఈ భూమి ఆకాశములను ఐక్యపరిచేటటువంటి ఈ మహాసంకల్పంలో ఐక్యత. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. వాట్ ఈస్ ఇట్ దట్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు అచీవ్? ఇంతకు ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయనకు ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి? 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పం, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని బట్టి దేవుడు ఒకటి నిర్ణయించుకున్నాడు. వాట్ ఈస్ ఇట్? ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ది డెసిషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నిర్ణాయక చిత్తం ఏమిటి అనంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ పికింగ్ సమ్ పీపుల్ హియర్ అండ్ దేర్, కొంతమందిని అక్కడక్కడ ఏరుకుని వేరే లోకంలోకి వెళ్ళిపోవడం కాదు. దట్ ఈస్ నాట్ వాట్ హిస్ డిజైర్ ఈస్. హిస్ డిజైర్ ఈస్ భూమి ఆకాశములను ఐక్యపరచటం, టు బ్రింగ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ టుగెదర్. అండ్ దట్ ఈస్ డన్ బికాస్ ఆఫ్ దిస్ కింగ్. ఈ రాజు చేస్తున్నాడు. ఈ క్రీస్తులో పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తాన్ని ఐక్యపరచడానికి తండ్రి ఇష్టపడుతున్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో ఇదే మాట కనిపిస్తుంది. అవి ప్రధానులైనా, దూతలైనా, అవి ఏ అధికారులైనా సరే, సింహాసనములైనా సరే, ప్రతి ఒక్కటి ఈయన కోసం, ఈయన ద్వారా, ఈయనను బట్టి సర్వము నడుస్తున్నాయి. హీ ఈజ్ ద ప్రోటోకాస్ అని చెప్పాడు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయన అన్నిటికంటే శ్రేష్ఠుడు అని చెప్పింది ఈ రాజు గురించి. దిస్ ఈస్ ద కింగ్ దట్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టు ఫాలో ఆర్ టు సబ్స్క్రైబ్ టు. స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి ఒకసారి ఆ టేబుల్ కనుక చూస్తే, దేవునిగా పిలువబడతాం. తండ్రి దేవునిగా పిలువబడ్డాడు, కుమారుడు దేవునిగా పిలువబడ్డాడు, పరిశుద్ధాత్ముడు దేవునిగా పిలువబడ్డాడు. సృష్టికర్తగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. మృతులను లేపినవాడుగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. సర్వవ్యాపిగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. సర్వజ్ఞులుగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. ప్రాణప్రదాతగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. సహవాసం చేయువాడుగా అనగా వ్యక్తిగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. ఇలా ప్రతి ఎవ్రీ attribute that you can assign to God is assigned to all the three persons. So let me tell you, can you show me your hands? మీ చేతులు చూపిస్తారా ఒకసారి? Can you please show me your hands? రెండు చేతులు చూపించండి. The spelling of hands, HANDS. Remember this and this will help you. H stands for honor. తండ్రికి ఉన్న ఘనత యావత్తు కుమారుని దగ్గర ఉంది. తండ్రికి ఇచ్చినటువంటి ఆరాధన కుమారునికి ఇచ్చారు. తండ్రికి ఇచ్చినటువంటి ఫాలోయింగ్ కుమారునికి ఇవ్వాలి. తండ్రి స్వరము కుమారుని స్వరము. ఆనర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆనర్ ఆఫ్ జీసస్. బైబిల్ చెప్తోంది. ఏ స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్స్. ఆయనకున్నటువంటి గుణ లక్షణాలు, తండ్రికి ఉన్న సకల గుణ లక్షణాలు కుమారునికి కనిపిస్తాయి, పరిశుద్ధాత్మకు కనిపిస్తాయి. అట్రిబ్యూట్స్ ఉదాహరణకు సర్వవ్యాప్తి, సర్వజ్ఞత, సర్వము చేయగల సర్వశక్తిమంతత్వం వగైరా వగైరా, ప్రేమ, న్యాయము, తీర్పు తీర్చటం వగైరా వగైరా. A, attributes of God given to Jesus. N, names of God given to Jesus. Names. ఆయన దేవుడు, క్షమించండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దేవుడు ఆయనకున్నటువంటి పేర్లు: మంచి కాపరి, విశ్రాంతి దినముకు ప్రభువు, దేవాలయమునకు ప్రభువు, దేవాలయము కంటే గొప్పవాడు, సైన్యములకు అధిపతి యొగు యెహోవా. యెహోవా అన్న పేరు, యహ్వే అన్న పేరు, రక్షకుడు అన్న పేరు. యు నేమ్ ఎ నామెన్క్లేచర్, యు నేమ్ ఎ వర్డ్ అబౌట్ గాడ్, ద సేమ్ థింగ్ అప్లైస్ టు జీసస్ as well. N, names, honor, attributes, names. D stands for deeds, పనులు. తండ్రి చేసే ప్రతి పని కుమారుడు చేస్తాడు. సృష్టి కార్యమును మొదలుకొని తిరిగి నూతన సృష్టిని చేసే కార్యం వరకు కుమారుడు ఈక్వలీ, కో-ఈక్వల్ అండ్ కో-ఇటర్నల్, సమానంగా సమయం అన్నది పుట్టక ముందు నుంచి, ఆది అన్నది పుట్టక ముందు నుంచి ఆయన మాట్లాడుతూ వస్తున్నటువంటి వారు. ద డీడ్స్ ఆఫ్ గాడ్ ఆర్ డన్ బై జీసస్ హిమ్సెల్ఫ్. ఫైనల్గా ద సీట్, SHAND and S,
ఎస్ స్టాండ్స్ ఫర్ సీట్, సింహాసనం. తండ్రి సింహాసనమును అధిష్ఠించగలిగినటువంటిది, తండ్రి సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి ఏకైక వ్యక్తి, ద కింగ్ దట్ యు ఫాలో, యేసు క్రీస్తు ప్రభు. దాట్ ఈస్ ద కింగ్ దట్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టు హ్యావ్ అలీజెన్స్ విత్. దురదృష్టం ఏమిటి అని అంటే, ఇంత గొప్ప రాజు, ఇంత గొప్ప ప్రభువు, ఇంత గొప్ప సృష్టికర్త, ప్రపంచములను శాసించగలిగినటువంటి సృష్టికర్త పిల్లలమయ్యండి, వి సమ్టైమ్స్ వి థింక్, మనం ఏమనుకుంటామంటే అప్పుడప్పుడు నేను చాలా గొప్పని అనుకుంటాం, నేను లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోద్దని అనుకుంటాం. బట్ నీకున్నటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? నీకున్నటువంటి ఆధిక్యత, ఒకవేళ ఈ రోజు వరకు నీకు ఆ ఆధిక్యత లేకపోతే ఈరోజు ఆ నిర్ణయం తీసుకుని వెళ్ళాల్సినటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? యు బిలాంగ్ టు దిస్ కింగ్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ప్రజలు మీరు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి రక్తం ఇది, క్షమించండి, సంఘం ఇది. ఏ దేవుడు స్వరక్తం ఇచ్చాడు? ఓన్లీ ఒక్క దేవుడు స్వరక్తం ఇచ్చాడు, అండ్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్, రైట్? గాడ్ ఇన్ ఫ్లెష్. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆ శరీరమందు నివసించింది. కొలస్సీయులకు రాసిన పత్రిక. దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో ఉండటం. దాట్ ఈస్ ద గాడ్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్ యూ టు. ఆ రాజు నీకు ప్రతిగా, ఆ రాజు నీ కోసం, ఆ రాజు నీ యొక్క నీకు ప్రతిగా సిలువ ఎక్కటం, నిన్ను నీ మధ్య వచ్చి ఆయన నివాసం చేయటం కోసం ఆయన ఈ పని చేయటం. దాట్ ఈజ్ వాట్ మేక్స్ యూ ప్రెషస్. అది మిమ్మల్ని చాలా ఎక్కువ విలువ గల వాళ్ళగా చేస్తుంది. మాట్లాడేవాడు, ప్రేమ, హృదయాంతరంగములను వెతకటం, రక్షణ, శాశ్వత ఆనందం. తండ్రి ఏ విధంగా చేయగలడో కుమారుడు సేమ్ టు సేమ్. స్వభావమందు ఐక్యత, చిత్తమందు ఐక్యత, మహిమలో ఐక్యత, కార్యసిద్ధిలో ఐక్యత. అన్నింటిలోనూ తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్, తండ్రి కుమార పరిశుద్ధాత్మల దగ్గర ఉన్నటువంటి ఏక చిత్తం, వన్ డిజైర్, వన్ వొల్యూషన్, ఆనరింగ్ ఈచ్ అదర్, blessing each other, obeying each other, respecting each other. దేవుడు బహుళత్వములో గనక లేకపోతే, you cannot define honor.